సప్తపది సీరియల్ మే 30వ ఎపిసోడ్లో అరవింద్ మైత్రిల నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఆనందరావు, కస్తూరి ఇద్దరు శోభ ఇంటికి వస్తారు. మంగళసూత్రానికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమం గురించి అడగటానికి వచ్చాము అని కస్తూరి అంటే తప్పకుండా జరిపిద్దామని శోభ అంటుంది. అప్పుడే అరవింద్ వస్తాడు. మీ పెళ్లి అనుకోకుండా జరిగింది కాబట్టి పెళ్లి ఎలా జరిగినా అది పెళ్లే అవుతుంది. నీ భార్య సౌభాగ్యం కోసం కొన్ని చేయాలి. ఇంకా 2 రోజుల్లో పూసలు గుచ్చే కార్యక్రమం ఉంది. ఆ మంగళసూత్రం నువ్వు నీ చేతులతో నీ భార్య మెడలో వేయాలని కస్తూరి అరవింద్‌తో చెప్తుంది. ఇక అరవింద్ తన మనసులో నేను వద్దంటే నా చెల్లెవరో మైత్రి నాకెప్పటికీ చెప్పదు. శోభ గారు కూడా చెప్పరు అని మనసులో అనుకుంటాడు. సరే అంటాడు. అంతా మీ ఇష్టం, నాదేముంది అంటాడు. ఇక వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు పుల్లయ్య మందు తాగుతూ ఇంట్లో తన పరిస్థితి బాగోలేదని బాధపడుతూ ఉంటే పారు వచ్చి నా మెడలో తాళి ఎప్పుడు కడతావు అని విసిగిస్తూ ఉంటుంది. అరవింద్ మైత్రిల పూజకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక విక్కీతో చోటు అంజలి నిన్ను అర్థం చేసుకుంటే నీకు ఇలాంటి పండగ ఎప్పుడో వచ్చేదిగా అంటాడు. ఫీల్ అవుతున్నావా అంటే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాం, ఏమీ చేయలేం కదా అంతకు మించి అని విక్కీ అంటాడు. అంజలి గారు చాలా మంచివారు, నిన్ను త్వరలోనే అర్థం చేసుకుంటారు, నీకు కూడా మంచి రోజులు వస్తాయని చోటు అంటాడు. ఇక మరోవైపు మయూక, అక్షితలు కావాలనే మైత్రి అక్కడుందని తనని చూస్తూ 4 పూసలు కూర్చడానికి ఇంత పెద్ద డెకరేషన్ అవసరమా అని మాట్లాడుతూ ఉంటారు. మైథిలి దగ్గరకొచ్చి తాళికి సంబంధించిన విషయం చిన్నదైనా సరే పెద్దదైనా సరే అది ఒక పండుగ లాంటిది. ఆడదాని సౌభాగ్యం కోసం చేసేది. మనసుకు నచ్చిన మనిషి మెడలో తాళి కట్టి మన జీవితంలోకొచ్చాక ఆ తాళి కోసం ఏం చేసినా సరే సంతోషం కలుగుతుంది. మీకు కూడా అలాంటి మంచి రోజులు తొందరగా రావాలని కోరుకుంటున్నాను అని మైత్రి అంటుంది. అయితే మైత్రి మాటల్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు మయూకాక్షితలు. చూసావా, మనకి పెళ్లి చేసి ఈ ఇంట్లో నుంచి పంపేసి తను మాత్రం మహారాణి అయిపోదాం అనుకుంటుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక కస్తూరి, ఆనందరావు మైత్రి అరవిందులకు బట్టలు తీసుకొస్తారు. ఆ బట్టలు మార్చుకోమని అరవింద్ మైత్రిని పంపిస్తారు. అయితే అరవింద్ రూమ్ లోకి వెళ్లిన మైత్రి నువ్వు ఈ బట్టలు తీసుకెళ్లి వేరే ఎక్కడైనా మార్చుకో అని ఇస్తుంది. ఇది నా రూము అంటాడు అరవింద్. నేను చెప్పింది చెయ్యని ఇక అక్కడి నుంచి అరవింద్ని పంపించేస్తుంది. చోటు రూమ్ కి అరవింద్ వెళ్తాడు. నా రూమ్ కి ఎందుకు వచ్చావు అని చోటు అంటాడు. నాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో పూజ ఒప్పుకోవాల్సి వచ్చింది. నటించడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోలేదు అంటాడు. ఇప్పుడు తన చీర కట్టుకునే వరకు బయట వెయిట్ చేయాలి. నేను కూడా అక్కడే డ్రెస్ మార్చుకోవడం ఎందుకు అని ఇలా వచ్చేసానని అరవింద్ అంటాడు. నేను మారిపోయానని తను అనుకుంటుంది. పూజకు ఒప్పుకున్నాను కాబట్టి ఈ సమయంలోనే తన్ని నా చెల్లెవరో అడగాలి, అడిగేస్తాను అంటాడు. నువ్వు తొందరపడకు, నీది యాక్టింగ్ అని కనిపెట్టేస్తారు, వద్దు అని చోటు అంటే డౌట్ రాకుండా మేనేజ్ చేసుకుంటాను అంటాడు. ఇక మైత్రి దగ్గరికి వెళ్ళిన అరవింద్ నువ్వు చాలా బాగున్నావని పొగుడుతాడు. నిన్నొకటి అడగాలి అంటాడు. అమ్మో, పూజ రోజున అలాంటివి అడగకూడదు అంటుంది మైత్రి. నేను అడుగుతుంది నువ్వనుకున్నది కాదని అరవింద్ అడిగేసరికి లహరి వచ్చి వాళ్ళని పూజకి రమ్మని కిందకి పిలుస్తుంది. ఇక అరవింద్ మైత్రి కిందకి వెళ్తారు. పూజారి అరవింద్ మైత్రిల చేత పూజ జరిపిస్తూ ఉంటారు. అరవింద్ పసుపు తాడు మైత్రి మెడలో వేస్తాడు. ఇక పూజారి గారు ఈ పూసలు ఈ సూత్రానికి గుర్చమని అక్కడ ఉన్న ముత్తైదువులకి ఇస్తారు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.